చంద్రబాబు ఆలోచన అయితే పర్ఫెక్ట్. ఏదైతే ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తున్నారు, ఏదే ప్రస్తుతం ఉన్నటువంటి రూట్లో అమరావతి అన్నటువంటిదే ఆయన ప్రథమ ప్రాధాన్యంగా పెట్టుకున్నారు. ఎందుకు అంటే భవిష్యత్తులో ఇప్పుడు హైదరాబాద్ అనేటటువంటిది ఆయన ఆ తర్వాత ఎప్పుడూ గెలవలేదు. 1999 నుంచి 2004 మధ్యలో పూర్తయింది హైటెక్ సిటీ. ఆ తర్వాత ఇన్ని దశాబ్దాలలో అక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించింది లేదు. ఆ పార్టీ నాయకులందరూ అన్ని పార్టీలోకి వెళ్ళిపోయారు. కానీ ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తన ముద్ర ఉండిపోయింది. అలాంటి ముద్ర ఇక్కడ అమరావతి ద్వారా చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ నెంబర్ 1 రోడ్లు వేసేయడం, అట్లాగే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని పూర్తి చేయడం, రైతులకి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం. ఇది ఎప్పుడైతే చేస్తారో ఆటోమేటిక్గా ఒక లుక్ వచ్చేస్తుంది, డెవలప్మెంట్ దానంతటా అదే జరిగిపోతుంది. ఇది నెంబర్ 1. మనం గతంలో కూడా చెప్పుకున్నటువంటి అంశం అదే. రెండవది వచ్చేటప్పటికి అమరావతికి సంబంధించి నోటిఫై చేసేయడం, శాశ్వతమైనటువంటి సమస్య పరిష్కరించడం, ఇది రెండవది చేయబోతున్నాడు. ఈ సంక్షేమ పథకాలు చూసేటప్పటికి అన్నీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించారు కదా. అన్నీ ఇచ్చి దాంతోపాటుగా పరిపాలన సంస్కరణ చేసిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించినప్పుడు దానికంటే కూడా జనం ఏం కోరుకుంటున్నారంటే అభివృద్ధే కోరుకుంటున్నారు. ఆ సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళు కూడా చంద్రబాబుని గెలిపించారు అంటే అదే కోరుకుంటున్నారు అన్నది బాబుగారి ఆలోచన. రైట్ ఆర్ రాంగ్ అంటే అది కరెక్ట్ అన్నదే కదా ఆయన కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ భావిస్తోంది. కాబట్టి దీంట్లో ఇంకా మాట్లాడుకోవాల్సిందేం లేదు. ఎలక్షన్స్ లోపు అమరావతి పూర్తి చేసి, ఎయిర్పోర్ట్లు పూర్తి చేసి వాటి మీద ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ మిగతా అన్నీ కూడా ఆ చివరిలో వచ్చేటటువంటి డబ్బులను బట్టి ఏర్పాట్లు చేసే అవకాశం ఉంటుంది.